స్థిరమై సంపదలెల్ల ఎంత ఒకరి సాగిరా సత్య హరిశ్చంద్ర నాటకంలోని ఈ ఒక్క పద్యం మాత్రం హరిశ్చంద్రుడికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి మానవుడు ఉన్నవాడు లేనివాడు, గొప్ప కులము తక్కువ కులము అని కాకుండా ప్రతి మానవుని జీవితానికి సంబంధించినటువంటి ఈ పద్యము రచించిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారికి, కులమత భేదము లేవని చెప్పినటువంటి గుర్రం జాషువా గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇది మీరు 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 నేను మనందరి జీవితానికి సంబంధించిన పద్యం కావాలి. జయచంద్రారెడ్డి సార్ మీరుంటే ఈరోజు ఇంకా వ్యక్తి కట్టుండేది వేదిక మీద. శిష్యుడు జయచంద్రారెడ్డి ఉత్తమ కళాకారులు నన్ను దీవించి 100 రూపాయలు చదివించినారు. వారిని వారి కుటుంబాన్ని చల్లగా చూడాలని పార్వతీ పరమేశ్వరు. మరి మనందరి జీవితాలకి సంబంధించినట్టు పద్యం కావాలని విషయం తెలిసిన మహానుభావులు ఈ చోట కొద్దిమంది ఉన్న అనంతపురంలో నాటకరంగం గురించి తెలిసిన పెద్దలు, కళాకారులు, కళా పోషకులు, మేధావులు ఈ చోట ఉన్నారు. కావున ఈ ఒక్క పద్యాన్ని హరిశ్చంద్ర పాత్రని వీడి మీ బిడ్డ మినగలు సుధాకర్గా పాడుచున్నాను. దీవించగలని ప్రార్థిస్తున్నాను. అది అవశ్య నిన్న మొన్నటి వరకు అటు ఇటు అందముగా చేయి తిప్పి అన్న చీమ పుట్టినే కలియుగ